హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి హోమ్ ఫుడ్స్. సిరి హోమ్ ఫుడ్స్లో ఈరోజు నేను చాట్ రెసిపీ చేస్తున్నానండి. ఇంట్లోనే ఇంత ఈజీగా టేస్టీగా చాట్ చేసుకోవడం తెలిస్తే బయట ఎప్పుడూ కొనుక్కోమండి మనం. ఈ చాట్ని నేను ఈరోజు శనగలతో చేస్తున్నానండి. శనగల్లో చాలా విటమిన్స్ ఉంటాయండి, ఇంకా ప్రోటీన్ అండ్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి శనగల్లో. ఈ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తినడం వల్ల మన టమ్మీ ఫుల్గా అనిపిస్తుందండి. చాలాసేపటి వరకు ఆకలేదు. సో వెయిట్ మేనేజ్మెంట్కి కూడా హెల్ప్ చేస్తుంది. అందుకే నేను ఈ చాట్ ఈరోజు శనగలతో చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు శనగల చాట్ తయారీ చూద్దాం. ముందుగా నేను ఒక కప్పు శనగలు తీసుకొని బాగా వాష్ చేసుకొని 8 గంటలు నానబెట్టుకుని ఉంచుకున్నానండి. 8 అవర్స్ అయితే శనగలు పర్ఫెక్ట్గా నానుతాయండి. ఈ శనగలను కుక్కర్లోకి తీసుకొని శనగలు మునిగేంతవరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి. దీనిలోనే ముందుగా చెక్కు తీసి పెట్టుకున్న ఒక పొటాటోని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే విడివిడిగా కూడా ఉడికించుకోవచ్చు. నేను ఒకేసారి ఉడికిస్తున్నానండి. తర్వాత కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి మనం ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ప్రెషర్ అంతా బయటకు పోయాక మనం ఓపెన్ చేసి చూసుకుందామండి. చూడండి, శనగలు ఆలు చక్కగా ఉడికాయి. నొక్కి చూస్తే మెత్తగా అవుతుంది కదా శనగలు. ఇప్పుడు ఒక మ్యాషర్ తీసుకొని మ్యాష్ చేసుకోవాలి, లేదంటే పప్పు గుత్తైనా పర్లేదండి. ఇవి మరీ పేస్ట్లా అయిపోకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉంటే బాగుంటుందండి. నేను ఇందులో ఉన్న వాటర్ డిస్కార్డ్ చేయలేదండి, అలానే ఉంచుకున్నాను. దీనిలో లాట్ ఆఫ్ విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయి కదండి, అవి బయటికి పోకుండా నేను అట్లానే ఉంచుకున్నాను. చూడండి, ఇది ఇలా మ్యాష్ అవ్వాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ క్యారెట్ తురుము వేస్తున్నానండి. దీనిలోనే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకున్నాను. 30 సెకండ్స్ ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక మనం ఇందులో సన్నగా కట్ చేసిన టమాటో కూడా వేసుకుందాం. చూడండి, ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో నేను సన్నగా కట్ చేసుకున్న 2 స్పూన్స్ టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ టొమాటో ముక్కలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, సాఫ్ట్గా అయింది కదా. ఇప్పుడు ముందుగా మనం మ్యాష్ చేసి పెట్టుకున్న శనగల మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్నాక అంతా కలిసేటట్టు ఒకసారి నేను తిప్పుకుంటున్నానండి. తర్వాత దీనిలో మనం చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం స్పైస్ ఎక్కువ తినే వాళ్ళు అయితే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం తిప్పుకుంటూ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ మరీ టైట్గా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం లూజ్గా ఉండాలి ఇది. సో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక 3 to 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, తర్వాత దీనిలో 1 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, ఇంకా కొంచెం గరం మసాలా అండి 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. చూడండి, కుక్ అవుతుంది కదా. 2 మినిట్స్ అయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రాసెస్ ఇంకా అయిపోలేదండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులో కొన్ని యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇందులో ఇప్పుడు నేను 1 స్పూన్ కర్డ్ యాడ్ చేస్తున్నాను.
ఆ తర్వాత దీనిలోనే ఫ్రెష్గా తురిమిన క్యారెట్ యాడ్ చేస్తున్నాను. ఇంకా దీని మీద సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నానండి. దీని మీదనే సన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. తర్వాత దీని మీద సేవ్ యాడ్ చేస్తున్నానండి, సన్న కారపూస అండి. ఇవన్నీ చక్కగా యాడ్ చేసుకుని ఒక లెమన్ పీస్తో మనం సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ చాట్. ఈ రెసిపీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.